ఒక ఊరిలో తిరుపతయ్య అనే యువకుడు ఉండేవాడు. వాడు నా అనేవాళ్లు లేని అనాథ. ఎప్పుడో తన తల్లిదండ్రులు బతకడం కోసం ఈ ఊరు వలస వచ్చి తన 9వ ఏట ఊరికి వచ్చిన ఉప్పెనలో చనిపోయారు. అప్పటి నుంచి కొంతకాలం ఊళ్ళో వాళ్లే వాడికి అన్నం పెట్టారు. కొంతకాలం తరువాత అడుక్కుని తిన్నాడు. వాడి నివాసం ఊరి బయట పాడుబడిన గుడి. రోజంతా బిచ్చమెత్తుకుని సాయంత్రం ఊరి బయట గుళ్ళో నిద్రపోయేవాడు. అలా కొన్నేళ్లు గడిచాక ఇప్పుడు అన్నం కూడా ఎవరూ పెట్టడం లేదు. ఏదైనా పని చేసుకుని బతకొచ్చు కదా అంటున్నారు. కాని వాడికి ఏం పని చెయ్యాలో తెలియదు. ఎవరినడిగినా పని ఇవ్వటం లేదు. నువ్వు పని చెయ్యలేవని విసుక్కునేవారు. ఒకరోజు జనపనారతో తాళ్లు పేనే వెదురుతో బట్టలు తడికలు అల్లే నాగయ్య వద్దకు పని కోసం వెళ్ళాడు. నాగయ్య బాబాయ్, ఈ మధ్య అడుక్కుందామని ఎవరింటికి వెళ్ళినా అన్నం పెట్టడం లేదు. అందరూ ఏసడించుకుంటున్నారు బాబాయ్. ఒక పక్కేమో బొవ్వలేక కడుపు నకనకలాడుతుంది. బాబాయ్ బాబాయ్, నువ్వు తాళ్లు పేంతావు, బుట్టలు తట్టలు అల్లుతావు కదా, నీ విద్య నాకు కూడా నేర్పు బాబాయ్. నేను కూడా బుట్టలు తట్టలు అల్లి వచ్చిన డబ్బుతో కడుపు నింపుకుంటా. కాదనక బాబాయ్. ఏరా, బుట్టలవటం అంటే అంత తేలికనుకున్నావా? ఇదే మన ఊళ్ళో తిరిగి అడుక్కున్నట్టు అనుకున్నావా? ఏందే బుట్టలవటం పెద్ద కలరాదే. ఇది నీలాంటి వాళ్ళకి అబ్బేది కాదు గానే. వెళ్ళు, మధ్యలో వచ్చా నా పని చెడగడబాకు, అనాథ వెదవా. వెళ్ళు. కష్టపడతాను పని నేర్పమంటే అనాథ అని తిడుతూ అసహ్యించుకుంటున్న నాగయ్యను చూసి తిరుపతయ్యకు పట్టరానంత కోపం వచ్చింది. ఏమీ చేయలేక కోపాన్ని దిగమింగుకొని దిగులుతో అక్కడి నుండి వెనుతిరిగాడు. ఏం చేయడానికి తోచక సతమతమయ్యాడు. ఒకనాడు చెరువు పక్కగా వెళ్తుంటే లచ్చమ్మ బట్టలు ఉతుకుతూ కనిపించింది. ఓ లచ్చమ్మత్త, నువ్వు బట్టలు బాగా ఉతుకుతున్నావు కదా, నాకు కూడా ఈ బట్టలు ఉతికే విద్య నేర్పు లచ్చమ్మత్త. అప్పుడు నీ బట్టలన్నీ నేనే ఉతుకుతా. బదులుగా కొంచెం అన్నం పెట్టు లచ్చమ్మత్త. నిన్నటి నుంచి అన్నం తినలేదు. ఎరా తిరుపతయ్య, నువ్వొచ్చి బట్టలు ఉతుకుతావా? చాలే సంబడం. ఇప్పటికే బట్టలు సరిగ్గా ఉతకడం లేదని ఊళ్ళో వాళ్ళు బట్టలేయడం మానేస్తామంటున్నారు. ఈ సమయంలో బట్టలు నీ చేతికిస్తే రేపటి నుంచి నేను కూడా నీలాగా బిచ్చమెత్తుకోవాలి. ఇది నీ వల్ల అయ్యే పని కాదు. కాని ఇంకేదన్నా పని చూసుకో నాయనా. అలా ఎవరిని పనివ్వమన్నా అందరూ ఈసరించుకునేసరికి తిరుపతికి తన మీదే తనకి పట్టరానంత కోపం వచ్చింది. తన అసమర్థతకు బాధపడుతూ దిగులుగా నడుస్తూ బాగా ఆకలిగా ఉండటంతో దారిలో వీధి పక్కనున్న కుళాయిలో నీళ్లు తాగి కడుపు నింపుకుని తిరిగి ఊరి బయట గుడి వద్దకు వచ్చాడు. అయ్యో దేవుడా, నన్ను ఎందుకయ్యా ఇంత అసమర్థుడిగా పుట్టించావు? అసలు ఎందుకని నాకు ఎవరూ పని నేర్పటం లేదు? నేనేం తప్పు చేశాను? అమ్మా నాన్న, నన్ను కని భూమి మీద పడేసి మీరు హాయిగా వెళ్లిపోయారు. ఇప్పుడు చూడండి నా బతుకు ఎలా అయిపోయిందో. అయినా నేను పని పాట లేకుండా ఎవరికి ఏ ప్రయోజనం లేకుండా తిరుగుతుంటే నాలాంటి అసమర్థుడికి పని ఎవరిస్తారు? నా ఆకలి ఎలా తీరుతుంది? అంతా నా కర్మ. ఈ జీవితానికి ఇంతే, ఏం చేస్తాం? అలా తిరుపతయ్య తన అసమర్థతను పదే పదే తలచుకుని బాధపడుతూ చెట్టు కింద నడుము వాల్చాడు. కొద్దిసేపు నిద్రపోదామనుకున్నాడు. కాని కడుపులో ఏమీ లేకపోవటం వల్ల నిద్ర పట్టక మళ్లీ ఆలోచనలో పడ్డాడు. ఇంతలో వాడి దృష్టి చెట్టుకు వేలాడుతున్న ఊడల మీద పడింది. అక్కడ ఒక సాలేడు గూడు అల్లుతుంది. తన ఒంటిని స్రవించుకుంటూ దారలాగా మార్చుకుని చెట్టు ఊడకు కింద చెట్టుకు మొదలుకు తన రక్షణార్థం తాను బతకడం కోసం ఒక అందమైన గూడు అల్లుకుంది. ఎక్కడ వంకరలు లేకుండా పోగు పోగు అంటించుకుంటూ ఎంతో నైపుణ్యం ఉన్న శిల్పిలా అందమైన గూడు అల్లుతుంది. దానివైపే తదేకంగా చూస్తున్న తిరుపతికి చాలా ముచ్చటేసింది. సాలేడు పనితనం వాడికి ఎంతో నచ్చింది. అంతలోనే సాలేడులో ఒక జీవిత సత్యం బోధపడింది. ఆహా, ఈ సాలీడు ఎంత గొప్పది! తన ఆహారం కోసం ఎవరి మీద ఆధారపడకుండా తన తాను కోల్పోతూ రేపటి జీవితం కోసం ఎంత కష్టపడుతుంది.
ఒకసారి కిందికి జారినా మళ్లీ పట్టుదలతో పైకి ఎగబావుతుంది. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా కృంగిపోకుండా ముందుకెళ్లమని దాని అర్థం అన్నమాట. తన జీవితం కోసం ఒకరి మీద ఆధారపడకుండా తనను తాను స్రవిస్తూ తన గమ్యాన్ని చేరుకుంటుంది. ఆహా, ఆ అల్లిక చూడు ఎంత అందంగా ఉందో, దానికోసం ఎన్ని కష్టాలు పడుతుంది. నేనెంత అమాయకుణ్ణి, కేవలం నాకు ఊళ్ళో పని దొరక్కపోతేనే ఎంత దిగులు చెందాను. మరి ఈ సాలీడు ఎవరి మీద ఆధారపడకుండా తన జీవితాన్ని తాను నిర్మించుకుంటుంది. ఒక పురుగే అంత కష్టపడుతుంటే మరి ఒంట్లో ప్రాణం ఉండి శక్తి ఉండి అన్నీ ఉన్న నేనెందుకు ఇలా అసమర్థుడిలా నన్ను నేను కించపరుచుకుంటూ కుంగిపోతున్నాను? లేదు, నేను అసమర్థుడిని కాదు, నా దగ్గర ఎంతో శక్తి ఉంది. అలా అనుకుంటూ తిరుపతి కసిగా పిడికిలి బిగించాడు. 10 మంది గౌరవించేలా ఏదైనా పని చేయాలి. ఇంతకుముందు ఈ గ్రామంలో ఎవ్వరూ చేయని గొప్ప కార్యాన్ని చెయ్యాలి అనుకున్నాడు. ఆ ఆలోచనే వాడిలో నూతన ఉత్తేజాన్ని కలిగించింది. ఏ పని చేస్తే సాటి గ్రామ ప్రజలు గౌరవించగలరా అని ఆలోచిస్తూ ముందుకు నడవసాగాడు. కొంత దూరం వెళ్లేసరికి ఆ ఊరి వాళ్లు కొంతమంది బిందెలతో కావళ్లతో నడుస్తుండడం చూశాడు. ఏమే సుశీల, ఇంకా ఎన్నెల నీళ్ళ మంచాల కోసం బాధలు పడాలా? ఊళ్ళో పెద్దోళ్ళు పోయి ఇంకో పెద్దోళ్ళు వస్తున్నారు గానీ జనాల కోసం మంచినీళ్ళ బావి తవ్వించడం లేడు. ఎన్ని వాళ్ళ పడ్డా తాగటానికి సుక్క నీరు కూడా దొరకటం లేదు. బిందులు వేసుకొని కావళ్లు కట్టుకొని ఆ కొండ పక్కన ఉన్న జీలేడు వాగులో నీళ్లు తెస్తే అవేమో అన్ని మురుకులేనా. అవి తాగటానికి పనికిరాదు, ఒట్టి మీద పోస్టానికి కూడా పనికిరావా. అంతా మన కర్మనే. మన కట్టాలు తీర్చే మహానుభావుడునా వస్తే బాగుండు. అవును నాగన్నా, మంచినీళ్లకు భలే కష్టమవుతుందన్నా. ఒక బిందె నీళ్ల కోసం ఎంతో దూరం పోవాల్సి వస్తుంది. అసలే ఇయ్యాల మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు. కనీసం 4-5 బిందెలు నీళ్లు పడతాయి. నాకు ఇయ్యాల నీళ్లు మోసేసరికి సాయంత్రం అయ్యేటట్లుంది. వారం తర్వాత ఇయ్యాలే కూలి దొరికింది. తీరా చూస్తే చుట్టాలొచ్చారు. బిందె పట్టుకుని తిరగాల్సి వస్తుంది. ఈ మాయదారు దేవుడు మన ఊరికి కరుణించి మంచినీళ్ల బాధలు తీరిస్తే బాగుండు. ఓ సుశీల, అసలే వాగులో నీళ్ళు బాగా మురిగ్గా ఉన్నాయి. దానికి తోడు ఇలా ఊళ్ళో గుడ్లన్నీ ఆ జిలేడు వాగులోనే పొరుగుతున్నాయట. నువ్వేమో మీ ఇంటికి చుట్టాలు వచ్చారంటున్నావు. జాగ్రత్త, ఇంకో 2-3 సార్లు వడగట్టు నీళ్లు. చుట్టాలకి ఏమన్నా అయిందంటే నీకు మాట వచ్చింది. మరి అలా ఊరి వాళ్లు బిందెలు కడవలు పట్టుకుని వాగు వద్దకు వెళుతూ ఊళ్ళో మంచినీళ్ల సమస్య గురించి, రోజు తాము బాధపడే ఇబ్బంది గురించి మాట్లాడుకోసాగారు. అక్కడే ఉన్న తిరుపతి విన్నాడు. వెంటనే వాడిలో ఒక ఆలోచన మెరుపులా వచ్చింది. మంచి ఆలోచన. ఊళ్ళో అందరూ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నీటి ఎద్దడి. ఇప్పుడు నేను ఒక బావి తవ్వగలిగితే గ్రామస్తులు నీళ్ల కోసం పడే కడగాల నుంచి గట్టెక్కుతారు. ప్రజలు ప్రస్తుతం పడుతున్న కష్టాలు తీరుస్తున్నాను గనక ఆ తర్వాత నన్నెవరూ తేలిగ్గా తీసి పారేయరు. అప్పుడు అందరూ నన్ను గౌరవిస్తారు. ఇప్పుడే ఈ ప్రాంతంలో బావి తవ్వడం ప్రారంభించాలి. వామ్మో, నేను చేసే ఈ పని ఎవ్వరికీ చెప్పకూడదు. ఎందుకంటే నేను చేతకాని వాడినని, ఈ పని నా వల్ల కాదని నన్ను అపహాస్యం చేయవచ్చు. తిరుపతి అలా అనుకుంటూ వెంటనే ఊళ్ళోకి వెళ్లి తెలిసిన వాళ్ల దగ్గర పలుగు పారా తీసుకొచ్చి ఎవరి దృష్టి పడని ఒక ప్రదేశం చూసుకుని తవ్వసాగాడు. మనసులో ఒక పక్క తాను అసమర్థుడనని అనిపిస్తున్నా దానిని లెక్క చేయకుండా సాలేడు కష్టాన్ని గుర్తు తెచ్చుకుని పట్టుదలతో తవ్వసాగాడు. అలా తవ్వుతూనే ఉన్నాడు. రాత్రి లేదు, పగలు లేదు. ఆకలి వేసినప్పుడల్లా ఊరి బయట కూలి పని చేసే వాళ్ల దగ్గరికి వెళ్లి వాళ్లకు సహాయం చేసి వాళ్లు పెట్టింది తినేవాడు. ఓ వెంకయ్య మావా, ఆ రాళ్లు నేను కొడతా గాని బాగా ఆకలవుతుంది. కొంచెం అన్నం పెట్టు బావా. పచ్చడైనా పర్లేదు, ఏదుంటే అది పెట్టవే, నీకు పుణ్యం వస్తుంది. ఓ తిరుపతి, ఈ మధ్య ఊళ్ళో కనపట్టలేదరా? మనిషి కూడా కొంచెం బగ్గాను. పొరుగుల్లో బెచ్చుమెత్తుకుంటున్నావా ఏంది? సర్లేరా, మంచి సమయానికి వచ్చినావు. నేను మా ఇంటికాడికి పోయేస్తా గానీ నేను వచ్చే వరకు ఈ రాయిని కొట్టు. పని పూర్తయిన తర్వాత ఆ గిన్నెలో బొవ్వుంది, దాన్ని తిను. సరేనా? జాగ్రత్త, పని చేస్తే పద్ధతిగా ఉండాలి. నాకు మాట రాని మాకు.
అలా చెప్పి రాయి కొట్టే పని తిరుపతికి అప్పచెప్పి ఆ వ్యక్తి వెళ్లిపోయాడు. రాయి కొట్టి అన్నం తిని తిరిగి తాను తవ్వే బావి వద్దకు వచ్చాడు. రోజు అలా పుట్ట నింపుకోవటానికి ఇతర పనులు చేస్తూ మిగతా సమయం అంతా బావి తవ్వడం కొనసాగించాడు. అయ్యో దేవుడా, నా జీవితంతో ఎందుకిలా ఆడుకుంటున్నావయ్యా? ఎంతో కాలం నుండి రెక్కల ముక్కలు చేసుకుని తవ్వుతున్నా ఒక్క చుక్క నీరు పడలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంతకాలం నేను పడ్డ కష్టం మొత్తం వృధా అయినట్టేనా? నేను మంచి పని చేయడానికి కూడా పనికిరానా? అంతేలే, నాలాంటి అసమర్థుడికి, దురదృష్టవంతుడికి మంచి ఎలా జరుగుతుంది? అసలు నేను ఈ భూమి మీద ఉండటానికి కూడా పనికిరాను. చూద్దాం, ఇవాళ ఒక్కరోజు తవ్వుతా. అప్పటికీ నీళ్లు పడకపోతే అప్పుడు ఆలోచిస్తా. అలా నిరుత్సాహపడి అంతలోనే ఉత్సాహం తెచ్చుకుని ఇదే ఆఖరి ప్రయత్నమని ఎప్పటిలాగే గుణపాన్ని ఎత్తి బలంగా నేలలో దించాడు. అంతే, పాతాళ గంగవాడి ముఖం మీదకి నీటి బుగ్గలా చిమ్మింది. తిరుపతయ్య ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. క్షణాల్లో బావి మొత్తం నీళ్లతో నిండిపోయింది. తిరుపతయ్య సంతోషంగా గట్టుమీదకు వచ్చాడు. బావి నిండా నీళ్లు ఉబ్బికినట్టే ఇప్పుడు వాడిలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. ఆహా, నేనెంత అదృష్టవంతుణ్ణి! ఇన్నాళ్ల నా కల సాకారమైంది. నేను సమర్థుణ్ణు. నాలో గొప్ప శక్తి ఉంది. అందరిలాగా నేను అన్ని పనులు చేయగలను. దేవుడా, నా శక్తి నేను గుర్తించేలా చేసినందుకు నీకు ఎంతో రుణపడి ఉన్నానయ్యా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అలా తన కృషి ఫలించినందుకు తిరుపతయ్య ఎంతో సంబరపడ్డాడు. చుట్టుపక్కల చూశాడు. ఎప్పటిలాగే ఆ ఊరి వాళ్లు మంచినీళ్ల కోసం బిందెలు కావళ్లు పట్టుకుని వాగు వద్దకు వెళ్లడం చూశాడు. వెంటనే గబగబా వాళ్ల వద్దకు వెళ్లాడు. నాగే బాబాయ్, మీకు శుభవార్త. ఇక నుంచి మన ఊరి వాళ్ళు మంచినీళ్ల కోసం అంత దూరం వాగు దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు బాబాయ్. నేను మన కోసం, మన ఊరి కోసం బావి తవ్వాను. బావి నిండా నీళ్లు మహా స్వచ్ఛంగా ఉన్నాయి. కావాలంటే వచ్చి చూడండి బాబాయ్. ఏరా, నీకేమైనా గాలి సోకిందా ఏందా? ఇటు పొల తీసి అటు పెట్టలేనోడి, అనాథము, ఏ పని రానోడివి, ఆడుకోవటం తప్ప ఇంకే పని చేత కానోడివి. నువ్వు బావి తవ్వగా ఎరావు 10 మంది కలిసినా తవ్వలేని బావినే నువ్వు తవ్వావంటే నేను నమ్మాలా? పోరా ఎరావు, ఎలాకోలం ఆడటానికి నీకు నేనే దొరికానా? ఈ మధ్య నీకు పిచ్చెక్కినట్టుంది రావు. పోరా, అవతల పొద్దెక్కుతుంది. వాగు దగ్గరికి పోవాలి. తప్పుకో. నిజం బాబాయ్, చానాల నుంచి నేనే ఎంతో కష్టపడి తవ్వాను. నన్ను నమ్మండి. సుశీల, నువ్వేం నమ్ముతావా? నేను బావి తవ్వాను. ఇక నుంచి అంత దూరం కష్టపడి మంచినీళ్ళ కోసం పోనక్కర్లేదు సుశీల. కావాలంటే వచ్చి చూడండి నీళ్ళెంత స్వచ్ఛంగా ఉన్నాయో. ఈ తిరుపతయ్య మాటలు వింటుంటే ఎందుకో నిజమే చెబుతున్నట్టు అనిపిస్తుంది. నాగయ్య బాబాయ్, ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి తెలియదు కదా. ఒకవేళ తిరుపతయ్య చెప్పింది నిజమేనేమో. వాడు చెప్పినట్టుగా ఒకసారి వెళ్లి చూద్దాం, తప్పేముంది? మన మంచిదేగా. తిరుపతయ్య, పద, నువ్వు తవ్విన బావి వద్దకు వెళ్దాం. అలా అనుకుంటూ అందరూ కలిసి తిరుపతితో పాటు వెళ్లారు. కొంత దూరం తీసుకెళ్లి స్వచ్ఛమైన నీటితో నిండి ఉన్న తాను తవ్విన బావిని చూపించాడు. మంచినీటి బావిని చూసి అందరూ సంతోషించారు. క్షణాలలో తిరుపతి గురించి ఊరంతా తెలిసిపోయింది. గ్రామ పెద్దతో పాటు ఊరంతా వచ్చి ఆ బావిని వింతగా చూడసాగారు. తిరుపతిని అందరూ మెచ్చుకున్నారు. శభాష్ తిరుపతి, నీలాంటి గొప్ప వ్యక్తి మన ఊళ్ళో ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నేను ఊరి పెద్దనైనా ఊరికి ఉన్న నీటి సమస్యను గుర్తించి చిన్న బావి కూడా తవ్వించలేకపోయాను. అందుకు ఊళ్ళందరినీ నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. తిరుపతి, నేను నీ గురించి పూర్తిగా తెలుసుకున్నాను. తల్లి తండ్రిని కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోక పని ఇవ్వమని, పని నేర్పమని ఊరంతా తిరిగిన జనాలు నిన్ను అసమర్థుడిగా భావించి నిన్ను చులకం చేసి మాట్లాడారని కూడా తెలుసుకున్నాను. నేటి సమాజంలో ఉన్న యువత అంది ఉన్న చిన్న చిన్న ఓటములకే ఎంతో కుమిలిపోయి ఇక జీవితమే లేదని తల్లిదండ్రులకు బాధలు మిగులుస్తున్నారు. కానీ నిన్ను చూశాక మనిషికి ఉండాల్సింది గుండెల్నిండా కసి, పట్టుదల, దీక్ష అని తెలుసుకున్నాను. అందుకే ఎంతో మంది ఎన్ని నెలలు కష్టపడ్డ తవ్వలేని బావిని నువ్వొక్కడివే అకుంఠిత దీక్షతో తవ్వి మన ఊరి వాళ్లకు మంచి చేశావు. మంచినీటి సమస్యను తీర్చావు. అందుకని
ఈ రోజు నుంచి నువ్వు అనాథవు కావు. నీలాంటి సమర్థుడు పరోపకారికి ఎంత చేసినా తక్కువే. ఊరి పెద్దగా తక్షణమే నీకు పండించుకోవటానికి భూమిని, ఉండటానికి ఇల్లు, కొంత డబ్బులు ఇస్తున్నాను. వీటితో హాయిగా జీవించు. అలా ఊరి పెద్ద తిరుపతిని ఎంతో అభినందించి కొంత భూమిని ఇచ్చి పండించుకోమన్నాడు. ఇప్పుడు తిరుపతి ఊరందరిలో మెప్పు పొంది గ్రామ ప్రముఖులలో ఒకడిగా గుర్తింపు పొందాడు. అయితే తిరుపతికి ఈ ఆనందం ఎంతో కాలం కొనసాగలేదు. కొద్ది రోజుల తర్వాత ఉన్నట్టుండి బావి నీళ్లు పచ్చగా మారిపోసాగాయి. భయం గొల్పే విధంగా మారిపోసాగింది. దానిని చూసిన ఊరి ప్రజలు భయంతో రకరకాలుగా మాట్లాడుకోసాగారు. ఊరి పెద్ద కూడా జరిగిన దానికి బాధపడసాగాడు. అమ్మో సుశీలా, ఆ తిరుపతి తవ్విన బావిని చూసావా ఎలా మారిపోయిందో? అమ్మో, నీళ్ళని పచ్చగైపోయినాయా? ఎక్కడ చూసినా ఆపాకులే. చూడబోతే మనూరు బావి మీద ఎవరితో పాపిట్టి కన్ను పడ్డట్టుందే. ఎవరో మంత్రగాడితో బావిని ఎండగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్టుంది. ఓ సుశీలో, ఇవాళ వచ్చే బావికి వెళ్ళిపోమాకు. మంచివో మురికివో నీళ్ళ కోసం వాగు దగ్గరికే పోదాం. అవును నాగయ్య బాబాయ్, ఉన్నట్టుండి బావి నీళ్లు అట్టా మారిపోయినాయి. ఏంటి బాబాయ్, ఇదంతా మంత్రగాళ్ల పనేనంటావా? మన ఊళ్ళో అంత మొనగాడైన మంత్రగాడు ఎవరున్నారులే. అవును బాబాయ్, ఆ బావి ఛాయలకు పోవద్దు. మనం ఎప్పటిలాగా బాగు దగ్గరికే పోదాం. ఓ సుశీలో, మనూళ్ళో పక్కోళ్ళు బాగుపడితే వారం లేని దుట్టులు చాలా మంది ఉన్నారా? అందులో ఎవరు కనపడిందో ఏమో. పిల్ల జల్లా ఉన్నోళ్ళం. ఇవన్నీ మనకెందుకు గానే, మనం వాగు దగ్గరికి పోదాం పదా. అలా బావి నీళ్లన్నీ పచ్చగా మారటంతో ప్రజలందరూ భయపడి మంచినీళ్ల కోసం బావికి వెళ్లటం మానివేశారు. ఎప్పటిలాగానే బిందెలు కావళ్లు పట్టుకుని దూరంగా ఉన్న వాగు వద్దకు వెళ్లసాగారు. అయితే ఉన్నట్టుండి ఇలా జరిగేసరికి తిరుపతి చాలా బాధపడ్డాడు. తాను ఊరి బాగు కోసం ఎన్నో నెలలు నిద్రాహారాలు మాని కష్టపడి బావిని తవ్వితే ఇప్పుడు ఇలా జరగటం జీర్ణించుకోలేకపోతున్నారు. బావి దగ్గరే కూర్చుని బాధపడసాగాడు. ఇదిలా ఉంటే ఒకరోజు రాత్రి తిరుపతి బావి దగ్గర కూర్చుని ఇలా జరిగినదేమిటని ఆలోచిస్తుంటే చీకట్లో ఎవరో లాంతరు పట్టుకుని రావటం గమనించాడు. వెంటనే చప్పుడు చేయకుండా పొదల వెనుక దాగి ఎవరా అని చూడసాగాడు. ఉన్నట్టుండి లాంతరు వెలుతురులో కనిపించిన ముఖాన్ని చూసి బిత్తరపోయాడు. ఇదేంది, నాగయ్య బాబాయి ఎవరినో ఎంటేసుకొని ఇయ్యాలప్పుడు ఇక్కడికి వచ్చిండు. ఒకవేళ పొలం కాడికి పోయి తిరిగి వస్తుండేమో. మరి పొలం కాడికైతే అటుపక్క పోవాలి గాని ఈ బాయికి ఎందుకు వచ్చిండబ్బా? ఏదో గేట్ తప్పిపోయి ఉంటది, దాన్ని వెతకటం కోసం ఇటు వచ్చి ఉంటాడు. అంత రాత్రి వేళ బావి దగ్గరకు వచ్చిన నాగయ్యను చూసి తిరుపతయ్య ఏదో గేదె తప్పిపోయిందేమో అనుకున్నాడు. కాని నాగయ్య సరాసరి బావి ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఎవరన్నా ఉన్నారేమోనని చుట్టూతా చూశాడు. వెంటనే తన వెంట తెచ్చిన పసుపు పొట్లం విప్పి బావిలో పోశాడు. పక్కనున్న వ్యక్తి చేతిలో మూట విప్పి వేపాకులను బావిలో పోశాడు. అరే రంగన్న, చూసినవా? ఇవాళకే వారం నుండి బావిలో పసుపు ఎప్పకు పోసి జనాలు బావి దగ్గర రాకుండా చేసినరా. ఇంకో వారం ఎట్టాగే చేశామంటే ఊరి పెద్ద భయపడి ఈ బావిని పూర్పిచ్చేస్తాడు. లేకపోతే ఆ దిక్కులేని తిరుపయ్య మన ఊళ్ళో బావి తవ్వి జనాల చేత మంచి అనిపించుకుంటా. దీనికి ఊరి పెద్ద 4 ఎకరాల పొలం ఇచ్చి ఇల్లు ఇచ్చి డబ్బులు కూడా ఇచ్చిండ్రా. వామ్మో, వాడికి అట్టట్ట కాదని ఇదంతా నేనే చేసిన. ఇప్పుడు నాకు కళ్ళు చల్లబడ్డాయిరా. ఇంకో 4 రోజులైనాక దీనికంతా కారణం తిరపయ్యేనని పుకారు పుట్టించి వాడిని ఊరు నుంచి తరిమేద్దాం. పద పద, ఇక పని అయిపోయింది, ఇంటికి పోదాం పద. నాగయ్య మాట్లాడినదంతా వెనుక నుంచి విన్న తిరుపతయ్యకు మతిపోయినట్టయింది. మనుషుల్లో ఇంత స్వార్థపరులుంటారా అని ఆశ్చర్యపోయాడు. అయినా బావి తవ్వింది ఊరి కోసమేగా, దీనివల్ల నాగయ్యకు కూడా మంచినీళ్లు లభిస్తున్నాయిగా. పక్కవాడు కొంచెం పేరు తెచ్చుకుంటే ఇంత కుళ్ళుబోతుతనం ఎందుకు? అలా ఆలోచిస్తూ మర్నాడు పొద్దున్నే ఊరి పెద్ద ఇంటికి వెళ్లి జరిగినదంతా చెప్పాడు. ఊరి పెద్ద ఆశ్చర్యపోయి, నేను చూసుకుంటాను వెళ్ళు అని తిరుపతికి చెప్పి తన వాళ్లను రాత్రులు కాపలా ఉంచాడు. మళ్లీ ఆ రోజు రాత్రి అదే సమయానికి పసుపు చల్లటానికి బావి దగ్గరకు వచ్చిన నాగయ్యను ఊరి పెద్ద మనుషులు పట్టుకుని కట్టేశారు. ఛీ, నీచుడా! ఏం మనిషి నాగయ్య నువ్వు? సాటివారు కష్టపడుతుంటే వీలైతే సహాయం చేయాలి, తోడ్పాటు అందించాలి. అంతేగాని
స్థిరపై పేరు తెచ్చుకున్నాడని కుళ్ళు కుతంత్రంతో ఆలోచించావు దుర్మార్గుడా. స్థిరపయ్య ఊరి కోసం ఎంత కష్టపడి బావి తవ్వాడో తెలుసా నీకు? అయినా కుళ్ళుతో బతికే నీకేం తెలుస్తుంది సాటివారి కష్టం? మనిషికి ఉండాల్సింది కుళ్ళుబోతు బుద్ధి కాదు నాగయ్య, మెచ్చుకునే బుద్ధి ఉండాలి. ఇకనైనా సాటివారి మీద కుళ్ళిపోకుండా జీవితానికి ఒక లక్ష్యం పెట్టుకో. ఆ లక్ష్యం తీసుకుని సాగిపో. వెంటనే వెళ్లి తిరుపతిని క్షమాపణ వేడుకో. వీలైతే తిరుపతిలాగా ఊరి కోసం ఏదైనా చెయ్యి, అంతేగాని కుళ్ళిపో మాకు. వెళ్లే కలుచే. ఊరి పెద్ద మాటలకు నాగయ్యకు బుద్ధి వచ్చింది. ఆ రోజు నుంచి ఎవరి మీద కుళ్ళిపోకుండా తాను కూడా బాగా కష్టపడి ఇంకొకళ్ళు తనను చూసి నేర్చుకునే విధంగా మారిపోయాడు. ఇంకో పక్క తిరుపతయ్య భూమిని పండించి మంచి లాభాలు గడించి వచ్చిన లాభంతో ఊరి బాగు కోసం అలా ఎదుగుతూ గొప్ప వ్యవసాయదారుడయ్యాడు. ఊరి పెద్ద, ఊరిలో ప్రజలు ఎంతో సంతోషించారు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.